వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి విషయంలో చంద్రబాబుది బోగస్ రిపోర్ట్. పథకాలు కావాలంటే వైసీపీకి ఓటేయాలన్న జగన్. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్. ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు, పవన్. బీఆర్ఎస్ కారు కార్ఖానాకు పోయింది. జీవితంలో కేసీఆర్ మళ్లీ సీఎం కాలేరన్న రేవంత్ రెడ్డి. మోదీ బడే బాయ్, రేవంత్ చోటే బాయ్, ఇద్దరు ఒక గూటి పక్షులేనన్న కేసీఆర్. ఎన్నికల హామీలను 3 నెలల్లో అమలు చేస్తాం. ఓటు ద్వారా బీజేపీ బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్న భట్టి. బ్రతుకున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతా, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందన్న మోదీ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను 3 పార్టీల నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి మేనిఫెస్టో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సిద్ధార్థనాథ్ సింగ్లు విడుదల చేశారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలతో మేనిఫెస్టో రూపకల్పన చేశామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీ భవిష్యత్తు కత్తిమొన మీద వేలాడుతుందని, గత 5 ఏళ్లుగా ఏపీలో అశాంతి, అరాచకమే ఉందన్నారు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేసిందని వైసీపీ అని పవన్ ఆరోపించారు. పోలవరం నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారన్నారు. నిధులు కేటాయింపు, చిరు వ్యాపారాలకు వడ్డీ లేని రుణాల సౌలభ్యం, స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపార నిర్వహణకు పటిష్ట చర్యలు, ముఖ్యంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికార కార్యక్రమంగా చేపడతాం. అవసరం ఉన్న జిల్లాల్లో 5,000 టన్నులు నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజ్లు, అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి గతంలో లాగే ₹50 సరఫరా చేస్తాం. ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం. ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రజలకి 20 లక్షల మంది యువతకు ఉపాధి, నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం కింద ఒక్కో బిడ్డకు 15,000 ఇస్తామన్నారు. మెగా డిఎస్సీ మీదే తొలి సంతకం చేస్తానన్న చంద్రబాబు మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఎన్డీఏ నేషనల్ స్థాయిలో మేనిఫెస్టో ఇచ్చారు, కానీ రాష్ట్ర స్థాయిలో ఎక్కడ కూడా మేనిఫెస్టోతో వాళ్ళు అసోసియేట్ కావడం లేదు. అయితే దీనికి పూర్తి సహకారం అందిస్తారనే ప్రగాఢ విశ్వాసం, అదే మరి నమ్మకం. అందుకే వారు కూడా వ్యక్తిగతంగా వచ్చి ఎండార్స్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. కాబట్టి కేంద్ర సహకారం మెండుగా ఉంటుంది, పూర్తిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క మేనిఫెస్టోను అమలు చేసే బాధ్యత జనసేన, తెలుగుదేశం 2 పార్టీలు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కూడా కూర్చొని తరో ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బీజేపీ సూచనలు కూడా కొంతవరకు తీసుకొని మేము ముందుకెళ్ళాం. టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, పవన్ ప్రకటించిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ హైకమాండ్ నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని జగన్ ఎద్దేవా చేశారు. ఈ రోజు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అంటూ డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేస్తే ఏమైందో తెలుసా?
డిక్లేర్ చేస్తే పైనుంచి బీజేపీ ఫోన్ చేసి అయ్యా నీ ఫోటోనే పెట్టుకో, మోడీ ఫోటో మాత్రం నీ మేనిఫెస్టోలో పెట్టుకోవాకు, మేము ఒప్పుకోము అని అంటా ఉన్నారు. అంటే ఈయన సాధ్యం కాని హామీలు, అది మోసమే అని ఏ స్థాయికి రుజువు అవుతా ఉంది అనంటే, చివరికి ఈ మాదిరిగా ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేడు అనంటే ఒక్కసారి గమనించండి ఆయన ప్రజలను ఏ స్థాయిలో మోసం చేయడానికి కోసం బరి తెగించాడో ఒక్కసారి గమనించమని కోరుతూ, చంద్రబాబు పవన్ ఇచ్చే హామీలు అమలయ్యేవి కావని బీజేపీకి అర్థమైపోయిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. మేనిఫెస్టో పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించారని ఆయన విమర్శించారు. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో చంద్రబాబు ఎన్ని నెరవేర్చారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి కాదని అధికారం కోసమే ముగ్గురు కలిశారని మండిపడ్డారు. 2019లో విమర్శించుకున్న నేతలే ఇప్పుడు కలిశారని, మళ్లీ దొంగ హామీలతో ముందుకొస్తున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి వాళ్ళ 12 దగ్గర నుంచి గంటలు గడుస్తున్నా కూడా వారి మేనిఫెస్టో బయటికి రాదు. చివరికి సరే వచ్చింది మేనిఫెస్టో ఏంటంటే 3 ఫోటోలు కాస్త 2 ఫోటోలు. అంటే ఈ కూటమి సర్కస్లో ఒకసారి చూడండి. అంటే ప్రజలకు ఏదైతే వాగ్దానం చేస్తున్నారో, హామీలు ఇస్తున్నారో, ఆ హామీలకి ముగ్గురులో ఒక ఆయన సంతకం పెట్టే పరిస్థితి లేదు. అంటే ఇక్కడే అంటే వీళ్ళిద్దరూ మోసం చేస్తున్నారని మూడో అతను చెప్తున్నాడు. ఎందుకని ఇవన్నీ కూడా ఈ చెప్పే మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు చెప్పే మాటలు అమలయ్యేవి కాదు. మళ్ళీ జనాలకి టోపీ పెడతాకి 2014లో ఎలా అయితే టోపీ పెట్టారో మళ్ళీ టోపీ పెడతాకే ఇవన్నీ కూడా అరచేతిలో వైకుంఠం కాగితాల మీద చూపించేటువంటి పరిస్థితుల్ని అప్పుడే కూటమిలో ఒక సభ్యుడు నాకు సంబంధం లేదు ఈ మేనిఫెస్టోతో అన్నాడు. ఈ రోజు దాకా గొప్పలు చెప్పుకున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై టీడీపీ, జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేంద్ర ప్రభుత్వ నీతి ఆయోగ్ మార్గదర్శకాల ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ చట్టం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబోతున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇంకా ఆ చట్టం అమల్లోకి రాలేదన్నారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత ఈ చట్టం అమలు చేపడితే భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపెట్టడం సాధ్యమవుతుందని చెప్పారు. కానీ ప్రతిపక్షాలు నిత్యం ఈ అంశంపై ప్రజలను రెచ్చగొట్టడమే ప్రచారం చేస్తున్నాయని సజ్జల ఫైర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇవన్నీ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకనే ఫస్ట్ టైం ఎప్పుడో 1907లో జరిగింది. అంటే 100 ఏళ్ల క్రితం సర్వే జరిగింది. తర్వాత సర్వే జరగలేదు. భూములు లిటిగేషన్లు, గొడవలు 50 years 60 years అయినా తెగని ఉంటాయి. అందుకే ఒకసారి సమగ్ర భూ సర్వే చేయాలనేది ఒక సాహసోపేతమైన చర్య ఆయన తీసుకుంది. ఇప్పుడు 5-6 వేల గ్రామాల దాకా పూర్తి అయినట్టున్నాయి. లిటిగేషన్ నుండి తెగని ఉంటే పక్కన పెడితే మిగిలిన సర్దుకుంటూ పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అది ఒక పార్ట్. రెండవది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఫైనల్ ఇది చేసేది సెంట్రల్ గవర్నమెంట్ చేసింది. నీతి ఆయోగ్ సజెషన్ అన్ని స్టేట్స్. అది కన్నా ఈ సమగ్ర భూ సర్వే జరిగి ఆ తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే శాశ్వతంగా భూములకు సంబంధించినవి వారసత్వానికి కానీ మిగిలిన దానికి పరిష్కారం దొరికే, అంటే అన్నిటికీ ఒక సొల్యూషన్. అది కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ రాలా. ప్రతిపక్షానికి సోకాళ్ళు ప్రతిపక్షం, దాని ప్రతిపక్ష అనాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు కానీ, ఆయన పార్టీ కానీ, ఆయన వందిమాగదులు కానీ, ఆయన ముఠా కానీ వాళ్ళు ప్రజలకు చెప్పడానికి ఏమీ లేక, లేదా జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక లోపం ఎత్తి చూపుదామని నాకు అనిపించక, అసలు సంబంధం లేని ఇష్యూ స్కీమ్ను, మంచి ఆలోచనను, అది కూడా ఇంప్లిమెంట్ కూడా కాని దాని గురించి విష ప్రచారం చేస్తున్నారు. ప్రజల తలల్లో విషం ఎక్కించాలని చూస్తున్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవని ఆమె అన్నారు. రాజశేఖర్ పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెసేనని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే ఏఏజీ సుధాకర్ రెడ్డి అదే పనిగా చేర్పించారని తెలిపారు. కేసు నుంచి జగన్ బయటపడాలంటే వైఎస్ పేరును ఛార్జ్షీట్లో చేర్చాలనేది వారి ఉద్దేశమని ఆరోపించారు. కుమారుడై ఉండి కూడా సొంత తండ్రి పేరును ఛార్జ్షీట్లో చేర్పిస్తారా అంటూ షర్మిల ఫైర్ అయ్యారు. ఛార్జ్షీట్లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము. ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్ లో చేర్చలేదు. వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి,
గారు అదే పనిగా రాజశేఖర్ రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే, ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు, హైకోర్టులో పిటిషన్ వేశాడు, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు. ఆ మేరకు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారిని పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కొడుకయ్యుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్పిస్తాడు. చేర్పించిన వ్యక్తిని 5 రోజుల్లో 6 రోజుల్లోనే, ఈయన ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు. ఇది దుర్మార్గం కాకపోతే, ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర్ రెడ్డి బిడ్డ, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్పై ముద్రగడ పద్మనాభం ఫైర్ అయ్యారు. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పిఠాపురంలో పవన్ను ఓడిపోవడం ఖాయమని, ఓడించకపోతే తాను పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. ముఖానికి రంగులేసుకుని వస్తే ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. సినిమాల్లో ఆదాయం కన్నా రాజకీయాల్లో ఆదాయం ఎక్కువన్నారు. ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా, ఎక్కడ పుట్టారు, ఏ ఊర్లో ఉన్నారు, ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు, మీ జిల్లా ఏది, మీ మండలం ఏది చెప్పండి. ఒకసారి ఏమి చెప్పకుండా గాలి వచ్చేస్తారా? రంగు వేసుకొచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులువా మేము మీకు ఓటేసేయడానికి? మీకు సేవకులమా, మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అట్టకడతారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడే. హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా. వైఎస్ షర్మిల వ్యాఖ్యలను అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ తప్పుబట్టారు. జగన్మోహన్ రెడ్డి తన ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఛార్జ్షీట్లో చేర్పించారనే అసత్య ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఓసరివేడి లాంటి మాటలు వినడానికే ఇబ్బందిగా ఉందన్నారు. దుర్మార్గంగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో పెట్టించేదానికి, ఎఫ్ఐఆర్లో పెట్టించేదానికి ప్రయత్నించాడు నా ద్వారా అనేది ఒక పరమ నీచమైనటువంటి, దుర్మార్గమైనటువంటి అభియోగాలు చేస్తా ఉన్నారు. ఓసరవిల్లి కూడా సిగ్గుతో తలదించుకొని పరారవుద్ది మానవుల మధ్య నుంచి. ఈ పరిస్థితి చూస్తే కెమిలియాన్ వుడ్ బి అషేమ్డ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ రన్స్ అవే ఫ్రమ్ ది పబ్లిక్. కాంగ్రెస్ పార్టీ తన తండ్రి సిబిఐ ఛార్జ్షీట్ లో చేర్పించిందని తన నోటి గుండా చెప్పినటువంటి షర్మిల గారు, కాంగ్రెస్ పార్టీ మొహాన ఊస్తారని చెప్పిన షర్మిల గారు ఇంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఆ విధంగా మాటలు మారిస్తే ఓసరి విల్లి కూడా సిగ్గుతో తలదించుకొని పారిపోదా అని అడుగుతున్నా నేను. ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. రాహుల్ గాంధీ తండ్రి, నానమ్మ, ముత్తాత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004, 2009లో బలమైన మెజారిటీ లభించిందని, ఆ సమయంలో కాంగ్రెస్ అట్టడుగు సమూహాల హక్కులు హరించిందని అన్నారు. బీసీల రిజర్వేషన్లకు కోత విధించి ముస్లింలకు ఇచ్చిందన్నారు. బీజేపీ మత రిజర్వేషన్లను అడ్డుకుంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కొత్తగూడెం రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ ఆస్ట్రేలియా నుంచి అదానీ బొగ్గును దిగుమతి చేసుకోవాలని మోదీ ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. అలా సింగరేణిని కాపాడామన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిందన్నారు. ఈనాడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్ర మోడీ బడేబాయ్, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు సింగరేణి బొగ్గు ఉండగా కూడా ఇదే నరేంద్ర మోడీ మీరు అదానీ ఆస్ట్రేలియా నుంచి తెచ్చేటువంటి బొగ్గు
దిగుమతి చేసుకోవాలి అని నా మీద పంచాయతీ పెట్టినాడు. నేను ఆ రోజు చెప్పిన, మాకే సింగరేణి ఉంది, మాకే బొగ్గు ఉంది, నీ ఆస్ట్రేలియా బొగ్గు మాకెందుకని చెప్పి ఎట్టి పరిస్థితులలో 1 టన్ను కూడా కొనమని చెప్పి నేను చెప్పినాను. సింగరేణిని కాపాడడానికి ప్రయత్నం చేసినాం. మరి దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఏది కూడా జరగల. రైతు బంధు రాలే, కరెంటు రాలే, రుణమాఫీ కాలే, అన్ని హామీలు కూడా అరచేతిలో వైకుంఠం చూపించి గోల్మాల్ చేసి గద్దెకెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరమైనటువంటి పనులు చేస్తూ ఉంది. ఈనాడున్న ముఖ్యమంత్రి బలాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. బీజేపీని గెలిపించుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తారని అన్నారు. అందుకే మోదీ 400కు పైగా సీట్లు కావాలంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ గెలిపిస్తేనే రిజర్వేషన్లు ఉంటాయన్నారు. बीजेपी के साथ आधी रात को चर्चा कर लिए तय हो गए. अभी बीआरएस वाले बीजेपी वाले को जिताने के लिए काम कर रहा है. इसीलिए मैं साफ साफ एक बात कहना चाहता हूं, अगर कोई भी अचानक ऐसे वैसे अगर बीजेपी को वोट दिए, आने वाले दिनों में एससी, एसटी, बीसी, माइनॉरिटी रिजर्वेशन पूरा निकाल देंगे. वही बात कह रहे. इसीलिए नरेंद्र मोदी जी ये कह रहे हैं कि इस बार 400 पार. 400 किसी लिए रिजर्वेशन आरक्षण को रद्द करने के लिए कोशिश कर रहे. सोचकर सब मिलके इस बार कांग्रेस को जिताओ, तभी एससी, एसटी, ओबीसी, माइनॉरिटी रिजर्वेशन बच जाएंगे. आज बिहार సీఎం రేవంత్ రెడ్డిపై కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ అన్న నా గుండెతో నీకేం పని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మిగిలేది గుండు సున్నాయే అన్నారు. 6 గ్యారెంటీల అమలు గాడిద గుడ్డు, గుండు సున్నా అన్నారు. దమ్ముంటే ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాడుతున్న భాషను చూసి జనం అసహించుకుంటున్నారన్న బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ డ్రామాలాడినా, ఎంత హేళన చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు 1 సీటు కూడా రాదన్నారు. గాలి గురించి గుండు గురించి ఎదిగే గాలి గుడ్డ సున్నా. ముఖ్యమంత్రి వ్యక్తి పోస్టర్లు పెట్టుకొని ఎవరు దిగుతారా? మోడీ గారి గురించి అంత ఘోరంగా మాట్లాడితే ప్రజలు దాన్ని సహించిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా ఇంకా గుర్తిస్తున్నారు. మీరు మోడీ గారి మీద ఎంత వ్యంగ్యంగా మాట్లాడితే అంత ప్రజా వ్యతిరేకత మీకు వస్తుంది. దాన్ని మీరు గుర్తించాలి. మామూలు రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు కూడా, రాజకీయ అవగాహన లేని వ్యక్తులు కూడా మోడీ గారిని తిడితే పడే స్థితిలో లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. పోస్టల్ కూడా గాలి గుడ్డు సున్నా. నేనంటున్నా మీది గాలి గుడ్డు సున్నా. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు కాలరాయబడ్డాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చేస్తామన్నారు. కొడంగల్కు తీసుకుపోయిన వెటర్నరీ కాలేజీని సిద్దిపేటలో కొనసాగిస్తామని చెప్పిన తర్వాతే సిద్దిపేటలో రేవంత్ అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో ఒక ఉద్యోగులకి తీసేసిండు, పటాన్ చెరువులో ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు. అంటే వాళ్ళ చేతగాంతనం, వాళ్ళ అసమర్థత, కరెంటు సరఫరా చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థతను ఉద్యోగుల మీదకి నెట్టా ఉన్నారు. పాపం కరెంటు పోతే ఉద్యోగస్తులై అయితే సస్పెండ్ చేస్తుండ్రు, షోకాజ్ నోటీస్ ఇస్తుండ్రు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇలా వాళ్ళ అసమర్థత వల్ల కరెంటు పోతా ఉంది. మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అధికారుల ఉద్యోగాలు కట్ చేస్తున్నారు. ఇవాళ విద్యుత్ ఉద్యోగులు అందరూ, రాష్ట్రంలో ఉండే అందరు ఉద్యోగులు కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని కట్ చేసే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని చెప్పి నేను బీజేపీ 400 సీట్లు సాధించి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే తప్పుడు ప్రచారాన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సాగిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తాను రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు నకిలీ వీడియో సృష్టించడాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ అండ్ కో రాజకీయంగా మరీ దిగజారిపోయిందని ఆయన విమర్శించారు.
బీజేపీ మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లను పూర్తిగా సమర్థిస్తుందని హోంమంత్రి వివరించారు. झूठ फैलाकर जनता के बीच में भ्रांति पैदा करना चाहती हैं। मैं ये बात स्पष्ट कर देना चाहता हूं कि भारतीय जनता पार्टी एसटी, एससी, ओबीसी के आरक्षण की समर्थक है और हमेशा इसके संरक्षक के रूप में ప్రతిపక్షాలు సిద్ధాంతాలు మేనిఫెస్టో ఆధారంగా ఎన్నికల్లో పోరాడాలి తప్ప తప్పుడు వీడియోలు ప్రసారం చేయడం ద్వారా కుట్రలకు పాల్పడరాదని హేతోపు చెప్పారు. రిజర్వేషన్లపై తాను మాట్లాడినట్లు తప్పుడు వీడియో సృష్టించిన వారిపై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ చర్య తీసుకుంటుందని అమిత్ షా హెచ్చరించారు. हताशा, निराशा इस स्तर पर पहुंच गई कि उन्होंने मेरा और कुछ भाजपा नेताओं का फेक वीडियो बनाकर सबके बीच में सार्वजनिक की। मुख्यमंत्री, प्रदेश अध्यक्ष, इस कक्षा के व्यक्तियों ने भी इस फेक वीडियो को फॉरवर्ड करने का काम किया। अब ఉస్మానియా యూనివర్సిటీ సెలవుల వ్యవహారం రాజకీయ రగడకు దారితీసింది. కరెంటు, నీటి కొరత అంశంతో పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ గేమ్తో అంతకంతకు వేడి రాజుకుంటుంది. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగింది? ప్రతిపక్షాల ఆరోపణలో నిజమెంత? తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వేడి సమ్మర్ను మించి హీట్ పుట్టిస్తోంది. ఇక అధికారం హోదా నుంచి ప్రతిపక్ష స్థాయికి పడిపోయిన గులాబీ శ్రేణులు ఎన్నికల వేళ రేవంత్ ఎక్కడ దొరుకుతారా అని కాచుకుని కూర్చున్నారు. గులాబీ నేతల ఎత్తుగళ్లకు నీటి కొరత, కరెంటు సమస్యలు తోడవుతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటి సాగునీరు అందక అన్నదాత అవస్థ పడుతుంటే వారికి భరోసా ఇస్తూ పోరు బాట పట్టారు కేసీఆర్. మొన్నటి వరకు కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తిన గులాబీ బాస్కు ఇప్పుడు ఉస్మానియా సెలవుల వ్యవహారం చిక్కింది. తాగునీరు, కరెంటు కొరతతో అల్లాడుతున్నామని విద్యార్థులు నిరసన చేయడంతో కేసీఆర్ అదే అంశాన్ని మరో అస్త్రంగా మార్చుకున్నారు. ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి, కరెంటు కోత ఉందనడానికి ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితులే కారణమని మండిపడ్డారు. బస్సు యాత్రతో బిజీగా ఉన్న కేసీఆర్ ఇప్పటికే రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తమ 10 ఏళ్ల పాలనలో కరెంటు కష్టాలు లేవని, తాగు, సాగునీరు అందించామని, కాంగ్రెస్ వచ్చి 5 నెలలైనా కాకుండానే కరెంటు కష్టాలు, కరువు తాండవం చేస్తున్నాయని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక కేసీఆర్ చేస్తున్న ఆరోపణలకు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్లో, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి 4 రోజుల పాటు హాస్టళ్లు, మెస్లు మూసివేయడం గురించి ఇలాంటి నోటీసునే జారీ చేశారని, అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని తెలిపారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడితనానికి పరాకాష్ట అని మండిపడ్డారు. అలాగే విద్యార్థి సంఘాల నేత, ఎమ్మెల్సీ బల్మూరి కూడా కేసీఆర్ ఆరోపణలపై ఫైర్ అయ్యారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపిన బల్మూరి బీఆర్ఎస్ నేతలకు సవాలు విసిరారు. వర్సిటీలో 2 రోజుల పాటు బస చేసి వారికి అందుతున్న సౌకర్యాల గురించి తెలుసుకుని మాట్లాడాలని మండిపడ్డారు. ఇక సీఎం రేవంత్ చేసిన ట్వీట్కు అదే ట్విట్టర్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు గులాబీ శ్రేణులు. గుంపు మేస్త్రి గోబెల్స్ గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఒక సోషల్ మీడియా ట్రోలర్ లాగా ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేయడానికి కొంచెమైనా సిగ్గుండాలంటూ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. విద్యార్థులకు కనీసం నీళ్లు, కరెంట్ ఇవ్వడం చేతకాని దద్దమ్మ అంటూ రాసుకొచ్చారు. నీ ఫేక్ ముచ్చట్లు ఓయూలో నీళ్లు, కరెంటు కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులకు చెప్పు, నిన్ను ఉరికిస్తారంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. మీ హామీలు ఫేక్, మీ పాలన ఫేక్,
మీ మాటలు ఫేక్, చివరికి మీ సోషల్ మీడియా పోస్టులు కూడా ఫేక్. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కి 6 నెలలు కూడా కాలే. అప్పుడే సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్స్ పోస్ట్ చేసే స్థాయికి దిగజారావంటే ఎంత అభద్రతా భావంతో బతుకుతున్నావో అర్థమవుతుంది. బుకాయించి దబాయించి పాలన సాగిద్దామనుకుంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, కబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ స్పందించగానే కరెంటు, నీళ్లు ఉన్నాయంటూ చీఫ్ వార్డెన్కు నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే భట్టి స్టేట్మెంట్పై కూడా విమర్శించారు. చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షస ఆనందం పొందుతామంటే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినటువంటి సర్క్యులర్ ఏంటిది? కరెంటు నీళ్ల కొరత ఉండడం వల్ల విద్యార్థులను వెకేట్ చేయాలి, హాలిడేస్ ఇస్తున్నాం. ఎప్పటి నుంచి? మే 1 నుంచి మే 31 వరకు. వెంటనే గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు స్పందించిన వెంటనే కరెంటు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఇది అంత అబద్ధమే అని చెప్పేసి ఆ చీఫ్ వార్డెన్కు షోకాజ్ నోటీస్ ఇస్తారు. ఆయనను మీరు బదనాం చేస్తారు. ఈ మాట ఇట్లా వదిలేస్తే మా బట్టి విక్రమార్క గారు కరెంటు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి సరిపడా అని ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అసలు ఈ మూడిట్లలో ఏది నమ్మాలి? ఇలా చీఫ్ వార్డెన్కి షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోమంటే కుదరదు. చీఫ్ వార్డెన్ మీద వీసీ రిజిస్టర్ వీసీలు ఉంటారు. వీసీల మీద ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఉంటారు. నేను అడుగుతుంది ఏంటంటే, ఒక చిన్న అధికారిని బలి చేసి చేతులు దులుపుకొని రాక్షసానందం పొందుతామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక ఉస్మానియా చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీస్తోనే ఈ రాజకీయ దుమారం చెలరేగింది. ఉస్మానియాలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి ఎదురవుతోందని, దయచేసి హాస్టల్స్ ఖాళీ చేసేయండి అంటూ ఓయూ చీఫ్ వార్డెన్ విద్యార్థులకు నోటీసులు ఇచ్చారు. దీంతో వర్సిటీ స్టూడెంట్స్ అంతా ధర్నాకు దిగారు. తాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నామని, తమను ప్రభుత్వం పట్టించుకోవాలంటూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వార్డెన్కు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు ఎక్కడకు వెళ్లనక్కర్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం అసలు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని తెలిపారు. వాస్తవాలు ధృవీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసినందుకు వార్డెన్కు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరికీ నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరి కోసం ఉద్యోగాల నిమిత్తం చాలా నోటిఫికేషన్స్ ఇచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి కూడా ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ ప్రకటించాం. మీరందరూ కూడా చదువుకొని అటువంటి పరీక్షలకు భారీ ఎత్తున కసరత్తు చేస్తూ ప్రిపేర్ కావడానికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రాంగణం ఉపయోగపడుతుందని చెప్పి మమ్మల్ని ఎలో చేయాలని చెప్పి కొద్దిమంది విద్యార్థులు నాకు రిప్రజెంట్ చేశారు. వారందరికి కూడా నేను ఒకటే తెలియజేస్తున్నాం, మేము ఎవ్వరూ కూడా ప్రభుత్వం తరఫున యూనివర్సిటీల్లో ఇచ్చేటువంటి కరెంటును కానీ నీళ్లను కానీ కట్ చేసేటువంటి పరిస్థితి మేము చేయం. ఏ యూనివర్సిటీని కూడా ఖాళీ చేయించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఖాళీ చేయించు, మీరంతా బాగా చదువుకోవాలి, ప్రిపేర్ కావాలి. మీ భవిష్యత్తే మా భవిష్యత్తుగా, ఈ ప్రభుత్వ భవిష్యత్తుగా ఆలోచన చేస్తాం. నిరుద్యోగ యువకులందరూ కూడా బాగా చదువుతారు. మరి ఉస్మానియాలో కరెంటు కష్టాలు, నీళ్ల కొరత ఉందని చెబుతున్న బీఆర్ఎస్ ఆరోపణలు నిజమా? లేదంటే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్న మాటలు వాస్తవమా? ఇవే ప్రశ్నలు ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లోనే కాదు, ఇటు రాష్ట్ర ప్రజల్లోనూ చర్చకు దారితీశాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.